ఓకే రుచిగా మచిలీ కా కుర్మా నిజంగా అదిరిపోయిందండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏం చేయబోతున్నారు? పట్రాని మచిలీ. పట్రాని మచిలీయా? ఓహో, దీంట్లో కూడా ఒక మచిలీ ఉందా? సో ఈరోజు నాకు ఫుల్ ఖుషి అనమాట. అయితే ఒక రుచిగా మరి పట్రాని మచిలీకి కావాల్సిన పదార్థాలు సార్ చెప్పండి. డెఫినెట్లీ పట్రాని మచిలీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫిష్, కోకోనట్, సాల్ట్, పుదీనా ఆకులు, కొత్తిమీర, ఆయిల్, లైమ్ జ్యూస్, పచ్చిమిర్చీలు, బనానా లీఫ్. స్టార్ట్ చేద్దామా పట్రాని మచిలీ? డెఫినెట్లీ. వ్యూయర్స్, రుచిక గారు మిమ్మల్ని ఇంప్రెస్ చేశారో లేదో నాకు తెలియదు కానీ నన్నైతే ఫుల్ ఇంప్రెస్ చేశారు. ఎందుకంటే రెండు మా కోస్టల్ ఫుడ్ రెసిపీ మచిలీ. సో ముందుగా ఏం చేయాలంటే ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లో పుదీనా ఆకులు వేయాలి. రుచిక, నాకు చూస్తుంటే అంత కొత్తగా అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ రెసిపీలా కాకుండా ఇక్కడ అరిటాకు ఉంది, ముందుగా పుదీనా వేస్తున్నారు, పట్రాని మచిలీ అంటున్నారు. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొత్తిమీర వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చీలు వేయాలి. వేసేసి కొబ్బరి. వ్యూయర్స్ జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే రుచిక గారు ఈరోజు బాగా ప్రిపరేషన్ చేసుకుని వచ్చారు. ఎందుకంటే డిఫరెంట్ గా చూపించాలని. నాకు ఇక్కడ అరిటాకు కనిపిస్తుంది, పుదీనా కనిపిస్తుంది. అంతా స్టార్టింగ్ లోనే ఆ పుదీనాని, ఆ పచ్చిమిర్చిని, కొబ్బరిని మొత్తం వేసి జార్లో వేసి ఏదో చేస్తున్నారండి. సో జాగ్రత్తగా గమనించండి. సో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిలు, కొబ్బరి వేసేసాము. లైమ్ జ్యూస్ ప్లస్ సాల్ట్ వేసేసి లైట్ గా వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి గ్రైండ్ చేయాలి. సో రుచిగా మీరు జనాల నాడి పట్టుకునేసారనమాట. లైమ్ జ్యూస్ వేయగానే టేస్ట్ వచ్చేసింది, టేస్ట్ మారిపోతుంది అనేది మీకు. సౌత్ లో చింతపండు, లైమ్ జ్యూస్ చాలా ఇంపార్టెంట్. మరి రుచిగా చెప్తే అయిపోయింది, అంతే. చక్కగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకోవాలి. దీంట్లో ఒక బౌల్ పెట్టి ఈ ఫిష్ ని దీంట్లో వేయాలి. నెక్స్ట్ వచ్చేసి మిశ్రమాన్ని చేపలపై చక్కగా అప్లై చేయాలి. చక్కగా అప్లై చేయాలి. మిశ్రమాన్ని చాలా టేస్టీగా తయారు చేస్తుంది రుచిక గారు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఐ థింక్ చాలా మంచి టేస్ట్ కూడా వచ్చేసింది. అది చక్కగా పుదీనా కానీ, పచ్చిమిర్చి కానీ, ఆ లైమ్ జ్యూస్ వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వచ్చేసింది. ఆ మిశ్రమాన్ని ఇప్పుడు చేపకి చక్కగా అప్లై చేయగానే చేప కూడా నెక్స్ట్ మళ్ళీ కుక్ చేసినప్పుడు మంచి టేస్ట్గా మారిపోతుంది. సో చక్కగా ఇలా మిక్స్ చేసి 10 to 15 minutes దాకా మ్యారినేట్ చేయాలి. సో ఫిష్ వచ్చేసి మ్యారినేట్ అవుతుంది. మ్యారినేట్ అవడానికి టైం పడుతుంది. సో ఈ మిశ్రమం చేపలకి చక్కగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత చక్కగా చేపంతా ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. దీనికి ఒక 15 minutes టైం పడుతుంది. సో కాబట్టి మనం తీసుకున్న ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మహారుచి. సో చక్కగా మ్యారినేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బనానా లీఫ్ తీసుకోవాలి. తీసుకునేసి బనానా లీఫ్ ని కట్ చేసుకుందాం. ఈరోజు అంతా డిఫరెంట్ గా చేస్తున్నారండి రుచిక గారు. మహారుచిలో ఎవ్రీ డే డిఫరెంట్ అండి. సో డోంట్ మిస్ మహారుచి ఎవ్రీ డే. వీటిని కట్ చేసేసాం కదా. ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకుని లీఫ్ ని చక్కగా ఆయిల్ అప్లై చేయాలి. రాత్రికే కేరళకి నీళ్ళు వచ్చారా ఏంటి? ఎందుకు కేరళలో ఎక్కువ ఇటువంటి రెసిపీస్ చేస్తుంటారు. ఎక్కువగా అరిటాక్ యూజ్ చేస్తారు. నేను ఇప్పటిదాకా కేరళ వెళ్ళలేదు. నెక్స్ట్ వెళ్తాను. లేకపోతే కళ్ళైనా కేరళ వచ్చి ఉండాలి మీకు. సో ఇలా ఫిష్ పెట్టేసి చక్కగా ఇలా ఆకుతని క్లోజ్ చేసి థ్రెడ్ ఇవ్వండి.
చేసి ఇంకొక ఫిష్ ని కూడా అలాగే చేద్దాం. అదే ఆకు తీసుకుని ఆయిల్ వేయాలి, మర్చిపోయారు. ఆయిల్ అప్లై చేయాలి. చేసి చెడ్డబండి ఎందుకు రుచిక? చేప ఏమన్నా పారిపోద్దా ఏంటి? అది ఊడిపోకుండా అవుదా? ఊడిపోకున్నానా? ఇంకా పారిపోకుండా ఏమో అనుకున్నాను రుచిక. చేపలు లేచిపో. చేపలే లేచిపోయేది, మనం కాదు. మనం వాటర్ నుంచి తీసే పాపం లేచిపోతాయి. సో వ్యూవర్స్, చక్కగా పట్రాని మచిలీని బనానా లీఫ్ లో ఫోల్డ్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవ్ ఓపెన్ చేయండి. మనం పట్టుకొని ఇప్పుడు మైక్రోవేవ్ లో పెడుతున్నాము. మైక్రోవేవ్ లో పెట్టాలి. ఇలా పెట్టొద్దు, లీఫ్ ని పెట్టాలి. మైక్రోవేవ్ లో 10 minutes దాకా కుక్ చేయాలి. ఇదే పట్రాని మచిలీ కుక్ అవడానికి 10 minutes టైం పడుతుంది. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అంటే చూడండి, సౌండ్ వచ్చింది మేడం. సో చక్కగా తీయండి. జాగ్రత్తగా 10 minutes దాకా కుక్ చేసాం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. అరిటాకులో వేసాం కదా మేడం, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో చూసారా? దారం తెగిపోయిందండి. తెంపేశాడండి నా దారం. ఏదో ఒకటి చేస్తాడండి. మీ మైక్రోవేవ్ తెంపేసిందండి. చెప్పండి రుచిక. నెక్స్ట్ వచ్చేసి దారం తెగిపోయింది కదా, నేను తెంపేస్తాను. తీసేసి చక్కగా ఆకుని తీసేసి ఫిష్ ని మంచి అరిటాకు మీద వేద్దాం. కాలిపోయింది కాబట్టి. పూర్వీకులు ఎందుకు అంత ఆరోగ్యం ఉంటారో తెలుసా రుచిక? అరిటాకులోనే తింటారు, అరిటాకులోనే వండుకుంటారు. అరిటాకున్న మంచి విటమిన్స్ అన్ని వచ్చేసి చక్కగా టేస్టీగా అంతలో. కానీ ఇప్పుడు ఎవరు అరిటాకులో తింటం లేదండి. అరిటాకులు దొరకడం లేదండి, ఎందుకంటే చెట్లను తెంపేస్తున్నారు అందరు. తెంపరండి, నరుకుతారు. అదే. సో ఫ్రెండ్స్, ట్రెడిషనల్ రెసిపీ పట్రాని మచిలీ రెడీ అయిపోయిందండి. ఉదయ్కి ఇద్దాం, టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. సో దట్ పట్రాని మచిలీ. థ్యాంక్ యూ రుచిక. కొంచెం పిల్ల కావాలంటే ఇలా నిమ్మరసం పెట్టుకోవచ్చు. పిండి టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. ఓకే, పట్రాని మచిలీ. అసలే సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉదయ్కి. దాంట్లో ఫిష్, బనానా లీఫ్ లో చేసిన ఫిష్. చాట 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 చాట. ఐ డోంట్ అండర్స్టాండ్ కేరళ లాంగ్వేజ్. చాటో చాటో చాట అంటే చాలా బాగుంది. కెబు కేక్ అని అర్థం అండి. కెబు కేక్ అండి, నిజంగా అండి. ఫస్ట్ టైం ఇలా అరిటాకులో రెసిపీ చేసుకుంది మహారుచిలో. చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చేసింది. నిజంగా మీరు మరొకసారి రిపీట్ చేయండి, మన ప్రేక్షకులు కూడా ఇలాగే ట్రెడిషనల్ గా చేసుకుని తింటారు. డెఫినెట్లీ. పట్రాని మచిలీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చెప్తున్నాను, చక్కగా నోట్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. పట్రాని మచిలీ తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిలు, కొబ్బరి, ఉప్పు, లైమ్ జ్యూస్, లైట్ గా వాటర్ వేసి గ్రైండ్ చేసి ఫిష్ ని కోట్ చేసి 15 minutes దాకా మ్యారినేట్ చేసి పెట్టాలి. ఒక బనానా లీఫ్ తీసుకుని దాన్ని ఆయిల్ అప్లై చేసి ఈ మ్యారినేటెడ్ ఫిష్ ని బనానా లీఫ్ లో ఫోల్డ్ చేసేసి మైక్రోవేవ్ లో 10 minutes దాకా కుక్ చేయాలి. ఈ కుక్ చేసుకున్న పట్రాని మచిలీని లీఫ్ నుంచి తీసేసి చక్కగా బనానా లీఫ్ మీద అరేంజ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, పట్రాని మచిలీ రెడీ.